ఇప్పుడు నేను ఎవరు నా ఒక వృత్తాంతము ఎన్నో కోతి ఇప్పుడు నా ఒక తల్లిదండ్రుల పేరు అవునప్పా తెలుసు స్వామి మా కుమరప్ప భూదేవి భూపతి అమ్మ భూదేవమ్మ భూపతి రాజు నా ఒక తల్లిదండ్రులు మా ఒక తల్లిదండ్రులు ఎవరో మీరు బాలులా బాలు ఎవరో మీరు ఓ అంటే జనాలోనే ఇద్దరు అన్నదమ్ములు పుట్టినాము అయ్యప్ప జంతర ఇప్పుడు మనకి ఇంకా తెలుస్తావా తెలుస్తున్నా మూడు పడలు నడుమ ఉండొచ్చు ఏడుకు 10 రూపాయలు నాకు ఇవ్వాలప్ప ఏ మహామంత్రి అంతే కదక్క 40 తక్కువ తీసుకొచ్చినాము అవునప్పా నడుమ అవును నాది నైమసింది కోట అవునప్ప ఇప్పుడు మాత్రంగా అవునప్పా ఇంకా ఉంటుందమ్మా కాదు 7 కొండల నడుమ నడుమ నాది ఎచ్చైన కోట 9 కొండల నడుమ 9 9 కొండల నడుమ అవును
నాది స్వచ్ఛమైన కోట కదా. ఓ ఇదేం చచ్చిపోయిన కోట. ఏయ్! ఆ? ఈ యొక్క పొదికొండల నడుమ పొద్దుకున్నావా? నాది పాత సెంచి కోట కదా. ఓ పాతలంచి కోట. ఆ ఒక పాత సెంచి వెళ్తున్నా. ఏయ్! ఉమ్మరే. ఎవరు వాడాలి? ఆ ఒక పాత సెంచి వెళ్తున్నా. అన్న అయిపోయి పక్కున్నాడు కదా అందుకు. ఇప్పుడు మాత్రంగా రెండు పట్టుంది. కన్ను మన్నుమంటావు తప్ప ఏంపా ఓకే డన్. అవునప్పా సూర్యశంకరాజు పేరు చెప్పిన సకల అవును ఈ యొక్క ధనశంకరాజు పేరు చెప్పిన సకల ఈ యొక్క దండంతా కూలిపోతుందా. ఈ దండానికి పొద్దుపోకైతే ఉండాలి స్వామి. నాకు రాంబాయమ్మ లక్ష్మీదేవి దీనికి సంతోషం. దీనికి సంతోషము. దీనికి సంతోషం అప్ప. దీనికప్పా దీనికి సంతోషము. దీనికి మా వదిన రాంబాయి పేరు చెప్పిన అలాగే నా భార్య లక్ష్మీదేవి పేరు చెప్పిన సకల ఈ యొక్క ముందు పట్టుకోపోయా అన్నను మాత్రం అన్నని అయ్యప్పని మాత్రం పట్టుకో. ఇప్పుడు మాత్రంగా అవునప్పా. ఒక పల్లి పట్నం ఉన్న అవును ఈ యొక్క సభ మంది నన్ను పిలవనొప్పినవారు. అయ్యో తులసి మహారాజప్ప. మా నేను రాజు అవును వాడే బాబా పోయించినాడు రాప్ప. కొడుకే మంత్రి
కారణమేమన్నా సూర్యలింగరాజా 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 ఆలకి స్వామిరియా అటువంటి టిప్పు సుల్తాను జవామందుకు రమ్మని ఇటు మనకి చచ్చిపోటికి జాబులు వేసి పంపించినాడు. అవి ఎటువంటి జాబులన్నా సూర్యలింగరాజా? జబా అన్నం అనగా నేనే, తమ్ముడు అనగా నీవే. నీవే నాకు తెలిసాటి నా సోదరా. మరి ఏమిటటువంటి జాబులు అడుగుతున్నావా? మరి ఆలిస్తావా? అలాగే వాడిని గుర్రాన్ని పట్టు సమర్థించిన రాజులకి 4 రాజ్యాల ఒక రాజ్యం వినాము. సరే అవుద పట్టమైతే పరిమినాము. సరే వారి యొక్క గురువు వాడు పట్టపట్టపతి వినాము. అవును విధులుగాక ఇంకొక గొప్ప బహుమతి ఉన్నది తమ్ముడు తండ్రి సింగరాజా. అవును కదా అట్టి మన గుర్రాన్ని పట్టి సమర్థించిన మనకి నామక పెళ్లి చేసి తమ్ముడు తండ్రి దగ్గర రాజా ఇప్పుడు మాత్రంగా ఇట్టి బహుమతులు చూడగా అవును నా మనసు చాలా సంతోషం కూడా తమ్ముడు తండ్రి దగ్గర రాజా. మనం ఇప్పుడు మాత్రంగా ముందరికి పాదం వెనుక తీయకుండా అది వేసుకున్నా అటువంటి ఢిల్లీ వెనుక బయలుదేరు తమ్ముడు తండ్రి దగ్గర రాజా. అలాగే బయలుదేరదామన్నా మరి బయలుదేరదామా? అలాగే బయలుదేరదామన్నా.
కచేరికి బయలుదేరిక ముందు ఇల్లు వాకలు విడిచే వేళ ఇల్లు ఆల సుఖమాయను కడుపు వాకలు దాటే వేళ కన్న తల్లి సుఖమాయను ఇవి మంచి చక్రమలా లేక మీద అపశకరమలా అని ఆ ముసురు కొద్ది నాకు ఒకసారి అడిగరా నాయనా మహామంత్రి అబ్బా సిద్ధప్ప చిత్తప్ప నాయుడు ఇప్పుడు మాత్రముగా అవునప్పా మేము కచేరికి బయలుదేరే ముందు అవును తప్ప ఇల్లు వాకలు విడిచే వేళ మాకు ఇల్లాలి సుఖమాయే ఇల్లు సోకమేనమే అవును ఏం పర్వాలేదు మంచిదా అది మంచి చక్రమా లేక దానికది చాలా మంచి తెగులు అది మంచి చక్రం అన్నమాట అలాగే ఆ చక్రం నుంచి మా ఒక గడమను దాటే వేళ దాటే వేళ మా తల్లి శోక్ కన్న తల్లి శోకమైంది సోకము అవునా అది జాస్తి మంచిది మహామంత్రి ఏమి ఏంటి మాట పలుకుతున్నావు ఇవి మంచి చక్రాలా లేక మీద అపశకరాలా? మంచి సెకండ్ మంది బొమ్మల తల్లి ఏ కాపు చక్రము లేదన్నమాట అవును ఇక మేము అలాగే ముందుకు పోవచ్చన్నమాట ముందరికి ఏదైనా పాదం వెనక్కి ఇది మగ్గుండే వచ్చేసి అడ్డు ముక్కు పట్టి నైన్ నడుస్తాను కదా చెప్పండి అంటానరా చెప్పండి రా అంటే చెప్పండి రా అంటే చెప్పండి రా చెప్పండి మహామంత్రి బార్ దగ్గర అంతా మేమంతా పోతాం నువ్వు కాదా అట్లా తన నా కొడుకు బార్ దగ్గర పోయి క్యూలో నిలబడుకుంటారు నా కొడుకు మాకు మహామంత్రి ఇల్లు బాకలు విడిచే వేళ ఊరు బాకలు విడిచే వేళ ఊరి ఊరి పిల్లలంటే వచ్చాను ఊపిరి నిలిపేస్తా నా కొడుకు మళ్ళా పొద్దున్న పోయి నా కొడుకు రూమ్ లో కూడా రొక్కుకుని మహామంత్రి ఊరు బాకలు విడిచే వేళ ఊరి పిల్లలంటే వచ్చాను ఊరు పిల్ల మంచిది ఏమండి అంత సంతోషము ఇది మంచి జగన్ దానికన్నా మంచిది మహామంత్రి లేదు కట్టు మోపలు అంటే వచ్చును పెట్రోల్ సరిపోతుందా ఎందుకురా మనం పెళ్లి చేసినప్పుడు మంటలు చేయడానికి సరిగ్గా పొదుపప్పులు కిందికి ఐదు పైకి ఐదు కిందికి ఐదు పైకి ఐదు మన పెళ్లికి బిర్యానీ పలికినవరా ఏ విద్యుత్ పుట్టనంటే వచ్చును ఎందుకవి ఒకటేనా రెండా సరిపోతాయి ఏడు సరిపోయారా ఇంట్లో ఒకటే ఆట ఒకటే తప్పకి అంటే నీ ఉద్దేశం ఏమిరియా అంటే నాకు పలుగురు పెట్టేదానికి నా కొడుక నా పిండానికి ఒక చెట్టి అంత కాదు నాకు 3 దోలు దింపుడు దోలు ఒకటే అది అటు గుర్రాన్ని పట్టే అటు ఢిల్లీ వేరు కచేరీలో గుర్రాన్ని పట్టి గెలిచిన సమయం వద్దునా పట్టపురాన్ని వివాహమాడే సమయం వద్దునా ఇటువంటి ప్రజలకంతా భోజనాలు చేసేదానికి కొత్త కుడులు కావాలి అట్లా చెప్పు నా కొడుకు అర్థమయ్యేది కానీ నాకు అర్థమయ్యేది కరోనా వచ్చినప్పుడు నీకు నా కుడులు నుంచి
వేద బ్రాహ్మణ అడ్డం వచ్చును రాములు అయ్యో మంచిదంగా ఏమిటికియా మతవద్దా ఏమిటికియా ఓ అదిరా మాంగళ్యం తంత్ర అది వాడు పోయినా నువ్వు పోయినా మాంగళ్యం అపశకునాలు పలకత్తర కొడక మన కాడిపోతావా తిన్నా అది ఏయ్ చెవులు పోతున్నట్టు వచ్చును చెవులు పోతున్నా. నాగ స్వర్గం అడ్డం వచ్చును గడ్డ పాలనట్టు వచ్చును తెలుగు పాలనట్టు వచ్చును ఆఖరికి ముందు మోపులు కూడా అడ్డం వచ్చారు నేను తలారి అది అదే విషయమా అది విషయమోనే ఏయ్ ఈ విషయము విషయం విషయం విషయము అని చెప్పు విషయము. విషయమోటి ఏం తాపి పా ఏందియా గడ్డపారులు వచ్చా అది. శనిపారులు వచ్చా అవునవును. ముందు మోపులు వచ్చాయి ఏయ్. పర్లా కొడతారు ఎవరినియా అన్నే ఏమిటికియా అట్లంటే ఎట్లంటే అదే తంగల్లా కొడక ఏమన్నా చెప్తున్నా అర్థమవుతుందా మరి మరి ముండవ అటుమంచి తెలిసినా ఎవరికా? ముందుడికి ముత్తైదులు మోస్తుంటారు కలిసిములు నా కొడక ఇప్పుడు కలిశాలు మోసేది వాళ్ళు నీకు మంచి మంచిది అర్థం చేసుకున్నా ఇప్పుడు కలిశాలు మోసేది ఓ వీళ్ళు బుల్డాగ్. ఏయ్! మహామంత్రి మరి మాట మాత్రమనా ఎన్ని అపశకనాలు ఎదురొచ్చినా మేము రాజవంశంలో పుట్టిన వారు రసపత్రి పన్నీరు తొమ్మిది జన్మించిన వారు యారు తగ్గుతాడు మహామంత్రి రసపత్రి పన్నీరు గురుమ జన్మించిన వారు పాత కంచికోట పరిపాలిస్తున్న పాత పాళ్యగాళ్ళు యుద్ధానికి వీరు కాకుండా ముందరికేసిన పాదము వెనుక తీయడం భూమి తమ్ముడు ఆ కిరణ్ సింగ్ రాజా అన్నా సూర్య రాజా ఎన్ని అపశకనాలు ఎదురైనా పోతా ఉండవా